సహజంగా రాజకీయ నాయకులు అవకాశవాదంతో వ్యవహరిస్తారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలయ్యి గద్దెనెక్కగానే మరో మాట మాట్లాడడం చాలామందికి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు రాజకీయ నేతలను మించి మీడియా ధోరణి కనిపిస్తోంది. మీడియా తీరు రాజకీయాలకి తగ్గట్టుగా మారిపోయింది. రాజకీయ నేతలను అనుసరించి మీడియా వ్యవహారం కనిపిస్తుంది. ఇదొక ఉదాహరణ చూడండి. సలహాదారులు జగన్ మాయదారి మేతగాళ్ళు. ఈనాడు పత్రిక 2024 18 ఏప్రిల్ నాడు, అంటే ఎన్నికలకు ముందు రాసినటువంటి కథనం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ప్రభుత్వ హయాంలో నియమించినటువంటి సలహాదారులు మాయగాళ్ళు అన్నట్టు. వాళ్ళంతా జగన్ మాయదారిగాళ్ళు. చూడండి చాలా క్లియర్గా, మేతగాళ్ళు కూడా జగన్ మాయదారి మేతగాళ్ళు ప్రభుత్వ ఖజానాను ఇట్టా జగన్మోహన్ రెడ్డి మింగేసి వాళ్ళ అనుకూలరికి ఇలా పనిచేస్తున్నట్టు, అంటే సలహాదారుల పేరుతో వాళ్ళందరినీ మేపుతున్నట్టు. ఈ సారాంశం కూడా చాలా క్లియర్గా మొత్తం చాలా పెద్దది రాసింది. అభివృద్ధికి నిధులు లేవు, రహదారులకి డబ్బులు లేవు, ప్రాజెక్టులకు పైసలు లేవు, కానీ అప్పులు చేసి తెచ్చిన ఆదాయంగా వచ్చిన ప్రజల సొమ్మును కోట్లలో అప్పనంగా అయిన వారికి సలహాల పేరుతో పలహారంగా పంచిన నాయకుడిని ఏమనాలి మరి? ఈనాడు అప్పులు పుట్టడం లేదు, ఆర్థికంగా దివాళా తీస్తున్నాం, ప్రజలకు అవసరమైనటువంటి నిధులు లేవు, ఏ ప్రాజెక్టు ముందుకు సాగట్లేదు, ఆఖరికి అమరావతి కూడా ఆశించిన రీతిలో జరగడం లేదు. అయినా సలహాదారుల నియామకాన్ని ఏమనాలి? ఈనాడు చెప్పాలి కదా. ఇదే ఈనాడు పత్రికలో, ఇది కరెక్ట్గా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాత కదా. ఇదే ఈనాడులో ఇప్పుడు చూడండి. 3 ప్రభుత్వ సలహాదారుల నియామకం. మాస్ కమ్యూనికేషన్కు కార్టూనిస్టు శ్రీధర్, యోగా ప్రకృతి చికిత్సకు మంతెన సత్యనారాయణరాజు, దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్. ఎవరి వీళ్ళు? ఏం ఉద్ధరించడానికి? ఎవరి కోసం వీళ్ళు సలహాదారులు? ఎవరికి సలహాలు ఇస్తారు? వాళ్ళ సలహాలని ఎవరు తీసుకుంటారు? ఎవరు పాటిస్తారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో సలహాదారులు పెరిగిపోయారు అంటూ టీడీపీ నానా రాద్ధాంతం చేసింది. సలహాదారులకి ప్రభుత్వ సొమ్మును దారపోస్తున్నారు అంటూ టీడీపీ చాలా పెద్ద వివాదం సృష్టించింది. ఏపీ హైకోర్టు వరకు కూడా వెళ్ళింది. దానికి తగ్గట్టుగా ఈనాడు పత్రికలో జగన్ మాయదారి మేతగాళ్ళు అని రాతలు రాశారు. మరి ఇప్పుడు వీళ్ళని ఏమనాలి? ఈ 3 ఇప్పుడు కార్టూనిస్టు శ్రీధర్, ఎవరైనా ఈ కార్టూనిస్టు శ్రీధర్? ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి కూడా కాదు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నేరుగా ప్రభుత్వ సలహాదారుడుగా నియమించుకోవడం వెనక మతలబ్ ఏంటి? ఎవరిని ఉద్ధరించడానికి? అప్పట్లో హైకోర్టుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి శుద్ధులు చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాలో సొమ్ములన్నీ వృధా చేసేస్తున్నారని జనం ముందు గుండెలు బాధేసుకుని మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి? మరి ఈనాడు రాతలు అప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా మారుతున్నాయి? ఇంత అవకాశవాదం ఎందుకు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ సలహాదారుల్ని నియమిస్తే అది ఖజానా సొమ్ములు మింగేసినట్టే అయితే, వాళ్ళంతా మేతగాళ్ళు అయితే వీళ్ళు ఏమవుతారు? వీళ్ళు ఎందుకు ప్రభుత్వంలో ఖజానాను కాజేసే రీతిలో పదవులు పొందుతున్నారు? చెప్పాలి కదా. అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఏంటి? అప్పుడు ఎన్నికల ముందు నాడు చెప్పిన మాటకి ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత చెప్తున్నటువంటి మాటకి అధికార పార్టీ నేతల్లో మార్పు ఏంటి? అందుకు వత్తాసుగా ఈనాడు రాతల్లో ఈ మోత ఏంటి? ఎందుకు ఇట్టా వచ్చింది? అప్పుడేమో తప్పు అయితే ఇప్పుడు ఎలా ఒప్పు అయింది? అప్పుడు తప్పు అయితే ఇప్పుడు తప్పున్నారు కాకుండా ఎట్టా పోతుంది? చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఈనాడు పత్రిక అప్పుడు ఎందుకు అలా రాసింది, ఇప్పుడు ఎందుకు ఇలా కూస్తోంది చెప్పాలి. ఆనాడు ఏమో నానా రాద్ధాంతం చేసి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడానికి ప్రతిదాన్ని అవకాశంగా మలుచుకుని, ఇప్పుడు చంద్రబాబు ఇదేదో రాష్ట్రాన్ని ఉద్ధరించేలాగా తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో లక్షలు మొత్తం వేతనాలు ఇస్తుంటే అదేదో రాష్ట్ర ఖజానాకి ఎంతో ఉద్ధరణ అన్నట్టు, సంపద సృష్టి అన్నట్టు ఎలా చిత్రీకరిస్తారు? ఎంత అవకాశవాదం ఎందుకు? ఇట్లా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు? ఇంత విడ్డూరమైనటువంటి రీతిలో ప్రభుత్వ తీరుందో, అందుకు తగ్గట్టుగా ఈనాడు లాంటి పత్రికల ఒత్తాసు ఉందో, వీళ్ళు మీడియానా లేకుంటే ఆయా బాకా భజన రాయుళ్ళుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుందా? జనమే తేల్చుకోవాల్సినటువంటి విషయం ఇది.